మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. కుంభరాశి వారికి జనవరి 29 అమావాస్యన మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు. ఈ వీడియో ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి. ఓం నమః శివాయ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 29వ తేదీన దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, ఈ రాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాలలో ఒక పెద్ద శుభవార్త అయితే వినిపించబోతుంది. ఆ వార్త ఏంటి, అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అంశాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మొదటిగా మనం చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావంగా ఉంటారు. అలాగే వీరు ఏదైనా అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో అధికంగా కలిగిస్తుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అలాగే వీళ్ళు ఎక్కువగా తొందరపాటుతనంతో ఏ పని అనేది మొదలుపెట్టరు. ఇక ఏ విషయంలోకి వచ్చినా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. జనవరి 29న వీరి యొక్క దినఫలాలను కనుక చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాల లోపు ఒక పెద్ద వార్త అయితే వీరు వినబోతున్నారు. ఆ వార్త కూడా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం మీకు దక్కబోతుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. కోరికలు కూడా ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అంటే ఒకరికి ఉన్న పరిస్థితులు మరొకరికి ఉండవు, ఒకరికి ఉన్న కోరికలు కూడా మరొకరికి ఉండవు. అయితే పరిస్థితులను బట్టి చాలా కాలంగా మీరు ఏ రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ఆ రిజల్ట్ని ఈరోజు పొందుకునే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగార్థులైతే ఉద్యోగ అవకాశాల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినిపించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కనుక మీరు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నట్లయితే కనుక మీకు ఆర్థిక పెరుగుదల, అలాగే ప్రమోషన్స్తో పాటు ఉద్యోగ స్థాన మార్పు అనేది కనిపించబోతుంది. నిరాశలో ఉన్నవారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైన శుభవార్తనైతే ఉద్యోగానికి సంబంధించి పొందుకోబోతున్నారు. అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ శ్రమను మీ పై అధికారులు గుర్తిస్తారు. అందరూ మీకు సన్నిహితులుగా మారిపోతారు. అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు విదేశీయానం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఆ కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల 50 నిమిషాల లోపు ఏ సమయంలో అయినా మీరు వినే సూచన కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకోవాలని, అలాగే మంచి గైడెన్స్ లభించాలని, చక్కటి వ్యాపార భాగస్వామ్యంలో రావాలని, వ్యాపారానికి కుటుంబ సభ్యులు మద్దతు లభించాలని చాలా కాలంగా మీరు కోరిన కోరిక డబ్బు కోసం కానీ నెరవేర్చుకున్నట్లయితే కనుక ఆ కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారు, పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు ఇప్పుడైతే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏవైనా మీకు తలెత్తే అవకాశం కనిపించినప్పుడు వెంటనే అశ్రద్ధ చేయకుండా మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, అలాగే ఆరోగ్య విధానాలు, జీవన శైలిని మార్చుకుంటే కనుక ప్రతి విధమైన అనారోగ్యము మీ నుండి దూరమై ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. అలాగే కుటుంబ విషయంలో, సంతానం విషయంలో మీరైతే సంతృప్తిని చెందుతారు. బిడ్డలు మీ మాట విని, అలాగే ఉత్తీర్ణత శాతం, అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. పిల్లలు మాట విని అలాగే పెద్దలని సంతోషపరుస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న పొరపాట్లు, పొరపచ్చులు వచ్చినా కూడా మూడో వ్యక్తి జోక్యం లేకుండా
కాకుండా కనుక మీరే మాట్లాడుకుంటే ఖచ్చితంగా అవి సద్దుమణిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబంలో శుభవార్తలు అలాగే సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపించబోతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.